లోకులు కాకులై ఆ కాకులే మన మీద పడుతున్నప్పుడు పడ్డారు అని మనం ఏడవకూడదు. ఎవరో ఏదో అన్నారు అని మనం విచారపడకూడదు. విశ్వాసంలో జారిపోకూడదు. భక్తి చేయటం మానకూడదు. మందిరానికి రావటం మానకూడదు. విశ్వాసంలో ఉండటం మానకూడదు. బైబిల్ క్రమంగా చదవటం మానకూడదు. ఎందుకంటే మనుషులు మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు మాట్లాడతాడు. మనుషుల మాటల్లో దోషం ఉంది, మనుషుల మాటల్లో స్వార్థం ఉంది, మనుషుల మాటల్లో ఎగతాలు ఉంది, మనుషుల మాటల్లో అసహ్యత ఉంది, మనుషుల మాటల్లో రెచ్చగొట్టేది ఉంది. మనుషుల మాటల్లో దేవుని పిల్లరా వాక్యంలో మనం చూస్తే అపహాస్యత ఉంది. పాపపు ఆలోచనలు, తలంపులు ఉంటాయి. దేవుని యొక్క ఆలోచన, దేవుని మాటల్లో ప్రేమ ఉండిద్ది, తగ్గింపు ఉండిద్ది, సహవాసం ఉండిద్ది, ఆత్మీయ అనుభవాలు కలుగుంటారు, స్నేహభావం కలుగుంటారు, విశ్వాసంలో ముందుకు వెళతారు. దేవుని అనుభవం, దేవుడు మాట్లాడితే నీ మాట చేత నన్ను కట్టుము అని దేవుడితో మనం మాట్లాడాలి.